సార్ 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 డైరెక్టర్ రూమ్ లో వాటర్ పైప్ లీక్ రూమ్ అంతా వాటర్ వచ్చేసింది సార్. ఈ రాత్రి ఇక్కడ పడుకుంటారు. నా రూమ్ లోనా? అవును సార్. మోహన సారీ అయ్యా, ఇవాళ రాత్రి నేను నీ గెస్ట్ ని. సార్ ఇదిగో శ్రీనివాసు వస్తున్నాను సార్. మనసు వద్ద పెట్టరా మనం డిస్టర్బెన్స్ పట్టుకో. నీళ్లు ఉన్నాయి జాగ్రత్త. ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అలా పెట్టండి. మీరు ఆ మంచం మీద పడుకోండి సార్. ఇక్కడైతే నాకు బెటర్ అయ్యా, బాత్రూమ్ ఉంది కదా. నేను అప్పుడప్పుడు బాత్రూమ్ పెడుతూ వస్తుంటాను రాత్రి అంతా. బ్యాడ్ హ్యాబిట్. తలపేసానా? నాగరాజు ఉన్నారు సార్. నాగరాజు వెళ్ళు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? వెళ్ళు. తలపేసేయమంటే ఉంచమంటావా? వేసిన ఒకటే తీసిన ఒకటే వేసేద్దాం, సరిగా ఉంది. సారీ అయ్యా, డిస్టర్బ్ చేశాను, ఏమనుకో. ఆ మంచం మీద పడుకోండి. నేను ఇక్కడ పడుకుంటా. ఈ వాసన ఏంటయ్యా? బాత్రూమ్ లో సార్. బాత్రూమ్ ఎంత వాసన వస్తుందా? చచ్చే. ఇదిగో శ్రీనివాసు వద్దండి, తినాలి వేద్దాం. భోజనం కలిగిద్దాం సార్. ఏటోనయ్యా అసలు నాకు తెలియట్లేదు. బెడ్రూమ్ లో బాత్రూమ్లు కడతారేటయ్యా? పూర్వం మన ఇళ్లకి బాత్రూములకి ఎంత దూరం తెలుసా? 60 గజాల దూరం ఉండేది. ఇప్పుడు అసలు మా తాతయ్య గారి ఇంట్లో చాలా పొద్దుపోయింది, పడుకోండి సార్. అబ్బో 11 అయింది. కప్పుకోండి సార్, కప్పుకోండి. మోహన, అసలు ఈ పల్లెటూరులో బాత్రూమ్లు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. ఎందుకంటే తినాలది వేరు కదా. అంచేత ఏమవుతుందంటే ఒక రూమ్ ఒకరే వాడాలయ్యా. ఆ రూమ్ లోకి ఇంకొకరు వెళ్ళనివ్వకూడదు. వెడితే ఏమవుతుందంటే మోహన సార్ ఎక్కడే? బాత్రూమ్కి వెళ్ళే సార్. ఏ కడుపంతా ఏదో గడబడమని. ఒకవేళ ఫుడ్ లో ఏమన్నా? అవును సార్, కూరలు అవి. అవును సార్. నాకు తెలిసే నూనె ఎక్కువ వేస్తున్నా. ఇదిగో శ్రీనివాసు, ఇప్పుడు ఏం తెలియదు సార్. వంట వాళ్ళందరూ పిలిపిస్తానా ఇప్పుడు? అక్కర్లేదండి, టాబ్లెట్లు వేసుకుంటే సరిపోద్ది. అంతేనా? ఏం పర్లేదు, ఏం పర్వాలేదు. ఏంటే నా కొడుకు గొడగొడమంటుంది. తేడా వచ్చింది కడుపులో. లోపలికి వెళ్ళేసి వస్తాను. సార్ సార్ బాత్రూమ్ చాలా చండాలంగా ఉందండి, వాసన కొడుతుంది. ఇది కరెక్ట్. ఈ వాసన కంటే గొడగొడలో మంచిగా తాగండి సార్. నీళ్ళు తాగితే గొడవలు తగ్గుతాయి. నిద్ర పట్టట్లేదయ్యా? నాకు నిద్ర పట్టడం లేదు సార్. నీకు పట్టట్లేదా? అయితే కూర్చో కథ చెప్తాను. లలితా పిక్చర్ కథ చెప్తానయ్యా, మంచి స్టోరీ. ఇక రమణ, రమణ పిలుద్దాం. పెన్ను పుస్తకం ఇక్కడ ఉన్నాయండి, నేను రాస్తాను సార్. ఇక్కడ ఉంది, నేను రాస్తాను. ఇప్పుడు ఇదో గమ్మత్తైన స్టోరీ అయ్యా. దాంట్లో ఈ కథలో అసలు హీరో లేడు. మరి నన్ను ఎంత బుక్ చేశారు సార్? చెప్తా. హీరోయిన్ లేదు, కమెడియన్ లేడు, విలన్ లేడు. అది దాంట్లో నావల్టీ. మరి ఎవరున్నారు సార్ దాంట్లో? వచ్చి సౌండ్ వస్తున్నాయంటే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయండి. ఎలుకలు ఎక్కువగా కొంచెం గడబడి చేస్తున్నాయి. ఏమని సార్ ఎలుకలేనండి? ఆ కథలో ఒక మంచి లవ్ ఎపిసోడ్ ఉంది. హీరో హీరోయిన్ లేరన్నారు కదండి. హీరో లేకపోతే హీరోయిన్ లేకపోతే లవ్ ఎపిసోడ్ ఉండకూడదా? ఉంది దాంట్లోను. అదో చిన్న ఇమాజినేషన్. దాంట్లో అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళలో బయలుదేరి పెడతా ఉంటాడు, ఆ అమ్మాయి కూడా వాళ్ళలో బయలుదేరుతుంది. ఈ అమ్మాయి అబ్బాయిని అట్రాక్ట్ చేయాలని చెప్పి జారి సముద్రంలో పడుతుంది. పడింది కదా, వెంటనే వాడు పడ్డాడు కదా, వాడు పడ్డాడని చెప్పి వాడితో అంటే ఆలోచిస్తున్నావు ఏంటి? నిద్ర వస్తుందండి. అయితే పడుకో, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ సార్. సారీ సరోజ, రాత్రి కూడా అప్సెట్ అయిపోయింది. అసలు అవుట్డోర్ ఎగ్గొడితే ఏం పోయింది? ఏం చేయమంటావు చెప్పు. ఫస్ట్ లో అవకాశం ఇచ్చింది ఆయన, ఇవాళ కాకపోతే రేపైనా ఆయన విషయం తెలిసిపోతుంది. అప్పుడు ఏం బాగుంటుంది చెప్పు. ఇప్పుడు మాత్రం బాగుందా? ఇంకా 10 రోజులు టైం ఉందిగా. అప్పుడే 2 రోజులు పోయాయిగా. అందుకే 3 రాత్రులు అన్నారు. మొదటి 2 రాత్రులు పోయినా ఇదే అసలైన రాత్రి. హ్యాపీ నైట్, స్వీట్ నైట్, ఫస్ట్ మేడం కాఫీ. సార్ కాఫీ సార్. వద్దురా, వేడిగా ఉందండి. వద్దు బరా. రావయ్యారా, ఊళ్ళోకి వచ్చావు కదా, మన ఇంటికి రాలేదే. మనకి ఇస్తారా బాబాయ్? నమస్కారం అండి. ఎరా, షూటింగ్ వచ్చి 4 రోజులు అయింది కదా, 4 మైళ్ళు వచ్చి మీ మరదం చూసుకోవచ్చు కదా. పగలు రాత్రి షూటింగ్ అవటం మూలంగా వీలవలేదు మావయ్య. అది సరేలే, నీ షూటింగ్ అయ్యే లోపల వచ్చి ముహూర్తం పెట్టించుకెళ్ళు. నా పెళ్లికి అప్పుడే తొందర వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటున్నారు తెలుసా? మీ వాడికి ఏ సినిమా దానో తగులుకున్నాడు అంటున్నారు. మావయ్య ఏమిటా మాటలు? నేను అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఏం పెళ్లి చేసుకోవా? ఇంతకాలం ఎందుకని ఆయనతో చెప్పలేదు, ఇప్పుడు ఆయనతోనే చెప్తాను.
ఎవరితోటి? ఇంకెవరితోటి? డైరెక్టర్ గారితోటి. డైరెక్టర్ గారితో మన గొడవలన్నీ ఎందుకు? మరి ఇంకెవరితోటి చెప్పాలి? ఆయనతోటే మరి సంగతి అంతా చెప్పి నీకు ఒక సినిమా కూడా లేకుండా చేస్తాను. మరి ఎవరుకున్నావు? కేవలం అతని స్వశక్తితో అతను పెద్దవాడే ఇవాళ అతని స్థితికి వచ్చాడంటే కారణం ఎవరనుకుంటున్నారు? మీరనుకుంటున్నారా? కాదండి, కేవలం అతని మంచితనం, అతని స్వశక్తి, అతని కాళ్ళ మీద అతను నిలబడి అతని రోజున పైకి వస్తే లక్షలు సంపాదిస్తుంటే అతని ఇవాళ పెద్ద యాక్టర్ అయ్యాడు కాబట్టి మీ కూతురు నుంచి పెళ్లి చేద్దామని బయలుదేరి వచ్చారు. మీరే కాదండి, లోకంలో మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైనా తన రెక్కల మీద తన స్వశక్తి మీద పైకి వచ్చిన తర్వాత నేనే వాడిని పెద్దవాడిని చేశాను, దీనికి కారణం నేనే అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచో ఒక కాయకి ఒక విత్తనాన్ని తీసుకొచ్చి పారేస్తే అది మొక్క అయ్యి అది పెద్ద వృక్షం అయిన తర్వాత దానికి పళ్ళు కాస్తుంటే ఆ పళ్ళని నేనే ఈ చెట్టును పాతని చెప్పే సన్నాసులు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ సో సారీ. ఈ పెళ్లి విషయంలో మాత్రం నన్ను కలపకండి. ఒకవేళ అతను చేసుకుంటానంటే చేసుకోమనండి, మేము వస్తాం, ఆ అక్షంతలు వేస్తాం, అంతేనే కానీ మమ్మల్ని ఎప్పుడు ఇలాంటి దాంట్లో లాగాలి ప్రయత్నించకండి. ఐఎమ్ సో సారీ. సరోజ, ఊరి నుంచి మా మావయ్య వచ్చాడు. ఎలాగైనా వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడు. అయితే మరెలా? మరేం పర్వాలేదు, డైరెక్టర్ గారితో మన విషయం చెప్పేసి ఎలాగైనా ఆయన ఒప్పిస్తాను. అదేదో త్వరగా చేయండి, లేకపోతే మనం కలుసుకోవడం ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారు. అలాగే, నువ్వేం కంగారు పడకు. ఏం చేస్తున్నావు? ముందుగా రాలే. ఒరే ఎలా రాలా? అప్పారావు గారు, ఏం కావాలండి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు వచ్చారు, పని అయిపోయిందిగా. చెప్పాను కదా నేను. మీ సొంత వ్యవహారాలు ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గర తెలుసుకోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి, తీసుకుంటారా. ఆయన పెట్టే బిడ్డకి పారే. సరే, మీకే పని ఇక్కడ? మీకే పనమ్మా? సార్ ప్లీజ్. మణి వెళ్ళి. భక్త రెడ్డి గారు ప్లీజ్. మోహన్, సరోజ. అతను ఏమిటో ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. అతని మీద ఇలాంటి అభిప్రాయం నాకెప్పుడూ లేదు. నీ మీద అంటావా? ఇప్పటి వరకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడలేదు. కారణం ఇంతవరకు నువ్వు నా దగ్గర పనిచేయకపోడు. ఇప్పుడిప్పుడే పైకొస్తున్నది నువ్వు. పైకొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడ్డది అతను. నువ్వు పైకి రావడం కోసం పైన అతని కిందకి లాగేయాలనుకోవడం చాలా తప్పు. చూడు, అతను చాలామంది హీరోయిన్స్తో పనిచేశాడు. నీకంటే కొత్త వాళ్ళతో పనిచేశాడు, నీకంటే పాత వాళ్ళతో పనిచేశాడు, నీకంటే అందమైన వాళ్ళతోనూ పనిచేశాడు, నీకంటే అనుభవం ఉన్న వాళ్ళతోనూ పనిచేశాడు. అతను చాలా అవుట్డోర్స్కి వచ్చాడు, ఇంతకంటే ఎక్కువ రోజులే ఉన్నాడు. కానీ నాకు తెలిసి ఇటువంటి సంఘటన జరగడం ఇట్స్ ద ఫస్ట్ టైం. సార్, మోహన్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. చూడు, అసలు మన సినిమా వాళ్ళ గురించి లోకం ఏమనుకుంటుందో తెలుసా? చీకటి పడికి పడగానే ఒక కుర్చీ వేసుకుని దానికి ఎదురుగా ఒక టేబుల్ వేసుకుని ఆ టేబుల్ మీద ఒక బాటిల్ పెట్టుకుని దాని పక్కన గ్లాస్ పెట్టుకుని బాటిల్ నుంచి గ్లాసులో పోసుకుని తాగుతూ ఏ పిల్ల దొరుకుతుందా, దేంతో పెడతామని మనం అనుకుంటూ ఉంటామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆఫ్ కోర్స్ అలా చేసేవాళ్ళు మనలో కొందరు లేకపోలేదు. ఆ కొందరు నువ్వు కూడా అక్కడ అవుతావని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఐ నెవర్ డ్రీమ్డ్ ఈవెన్. సార్, నా గురించి ఎవరేమనుకున్నా నేనేం బాధపడను. కానీ మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే అది నేను భరించలేను సార్. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్ మోహన్. ఇంతవరకు నీ మీద అటువంటి మచ్చ లేదు. ఆ మచ్చ గురించి నేను ఎంత బాధపడిపోతున్నాను ఐ నో ఇట్. బట్ ఈరోజు నిన్ను ఆ అమ్మాయిని కళ్ళారు చూసిన తర్వాత అసలు ఎవరి మీద ఆశలు పెంచుకోవాలో, ఎవరి మీద ఆశలు తుంచుకోవాలో, ఎవరి మీద అభిప్రాయాలు ఎలా మార్చుకోవాలో ఐ కాంట్. సార్, మీ నమ్మకాన్ని కానీ మీ అభిప్రాయాన్ని కానీ
నేను పాడు చేస్తాననే మీరు అనుకుంటున్నారా? మోహన్, ఎవరో ఎప్పుడో ఎక్కడో ఏదో చేస్తే ఓకే, వీ డోంట్ కేర్ ఫర్ ఇట్. బట్ ఇక్కడ నువ్వు చూసి స్టూడియోకి అందరూ వస్తారు. కొందరు అడ్డదారిలో వస్తారు, కొందరు పక్కదారిలో వస్తారు, ఎవరికి ఇష్టమైన దారిలో వారు వస్తారు, ఎవరికి కావాల్సిన దారిలో వారు వస్తారు. ఎవరు ఏ దారిలో వచ్చినా రోజు అదే దారిలో వచ్చే వ్యక్తి ఆ రోజు ఆ దారి తప్పించి అడ్డదారిలో వస్తే ఎందుకు వచ్చాడని ప్రశ్నిస్తారు. సేమ్ థింగ్ ఇది అంతే. నువ్వు ఆమెతో ఉండడం కళ్ళారా చూశాను. సార్, మీరు చూసింది నిజం, అన్నది నిజం, జరిగింది నిజం. కానీ ఈ నిజాల వెనక మరో నిజం కూడా ఉంది సార్. నేను సరోజ పెళ్లి చేసుకున్నాను. మోహన్, అవును సార్, మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఈ విషయం ఎవరి దగ్గర దాచినా మీ దగ్గర దాచకూడదని అనుకున్నాం. మీతో చెప్పాకే ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ప్రస్తుతం అమ్మాయి జీవితం శివరంజన్ చిత్రం లాంటిది. నేను ఈ పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకుని ఉండకపోతే ఈ పాటికి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండేది. అందుకే ఈ రహస్యాన్ని కొన్నాళ్ళు దాచమని అడిగింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిస్తే పైకి రాబోతున్న ఆమె భవిష్యత్తు, పైకొస్తున్న నా భవిష్యత్తు దెబ్బతింటాయేమోనని భయపడి ఈ రహస్యాన్ని కొన్నాళ్ళు దాచాలనుకున్నాం. ఇస్ ఇట్? మోహన్, కంగ్రాచులేషన్స్. రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సారీ. ఐఎమ్ సో సారీ. సారీ అమ్మా. ఆయన ఇదేదో పెద్ద రహస్యంగా దాచిపెట్టి ఈ నిజాన్ని ఎందుకయ్యా నువ్వు దాచాలి? నా ఎవరో పెళ్లి చేసుకుని భార్యాబిడ్డలను వదిలిపెట్టేసేసి మరో దాన్ని పెట్టుకున్నవాడో ఉంచుకున్నవాడో కట్టుకున్నవాడో వాడయ్యా సిగ్గుపడాలి, భయపడాలి, నిజాన్ని దాచిపెట్టాలి. నువ్వెందుకు? యూ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఒక స్టార్ అయ్యింటి మరొక స్టార్ని పెళ్లి చేసుకుని ధైర్యంగా చట్టరీత్యా పెళ్లి చేసుకున్నావు. నా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అయినా మోహన్, అంటే ఈ విషయం లోకానికి తెలిస్తే మీ మార్కెట్ ఎక్కడ పోతుందో అని భయపడ్డావు, అంతే కదా? అసలు ఆ రకంగా తెలిసినంత మాత్రాన పోయే మార్కెట్ అది ఒక మార్కెటేనా? నో, నాట్ ఎట్ ఆల్. అయినా నీ మార్కెట్ అలా పోదయ్యా. అసలు మార్కెట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? నీ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. నీ డిమాండ్ నీ పాపులారిటీ మీద ఆధారపడి ఉంటుంది. నీ పాపులారిటీ నీ ఎఫర్ట్ మీద, నీ సిన్సియారిటీ మీద, నీ ఎంతూసియాసం మీద ఆధారపడి ఉంటుంది. దట్ మీన్స్ ఎఫర్ట్, ఎంతూసియాసం అండ్ సిన్సియారిటీ విల్ లీడ్ టు సక్సెస్. నౌ దిస్ ఇస్ ద టైమ్, దిస్ ఇస్ ద డే, అండ్ దిస్ ఇస్ ది అకేషన్. గాడ్ బ్లెస్ యూ.